ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు కృష్ణుని ఆదేశానుసారం గోవ్రజంలో ప్రవేశించి గోపికల్ని సమీపించారు. గోపికల్లో ఒక గోపిక ఒక తుమ్మెదను మిషగా పెట్టుకుని ఉద్ధవునితోనే సంభాషిస్తూ తుమ్మెదతో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నది. మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధకర్మ స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానాం బలిమత్వా వేష్టయధ్వాంక్షవంద్యః తదలమసిత సఖ్యైః దుశ్యజస్తత్కథార్థః. బాగా చెప్పావులే నాయన, నువ్వెంతైనా ఆ శ్రీకృష్ణస్వామి యొక్క ప్రియసఖుడివేగా. ఆయన నీకు చెప్పినటువంటి సూచనలు బాగా పాటించి చక్కగా చమత్కారంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు. కానీ ఆ స్వామి గురించి మాకు తెలియని విషయాలేమీ లేవు. ఆయన మాకు పాతవాడే. ఒకానొకప్పుడు ఏం చేశాడు? వానర శ్రేష్ఠుడైనటువంటి వాలిని వేటాడి సంహరించాడు. మృగయురివ కపీంద్రం వివ్యథే లుబ్ధ ధర్మ. కఠినమైన ధర్మము కలిగినటువంటి వాడై. ఇక్కడ ఒక చిన్న విరుపు ఉందండి పదచ్ఛేదంలో. వివ్యథే అలుబ్ధ ధర్మ, వివ్యథే లుబ్ధ ధర్మ అంటే కఠినమైనటువంటి ధర్మము కలిగినటువంటి వాడై కాఠిన్యంతో వానరేంద్రుడైనటువంటి వాలిని సంహరించిన శ్రీరామచంద్రమూర్తిగా మన స్వామి అంటే శ్రీకృష్ణ స్వామిని నిందిస్తున్నట్లుగానే ఆయన్ని అవతార పురుషునిగా భావన చేస్తూ స్తుతిస్తున్నారు. ఆ వానరుడైన వాలిని చంపింది ఇతనేగా. స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానాం. ధర్మానికి కట్టుబడి వానరేంద్రుడైనటువంటి వాలిని సంహరించాడు అని ఒక అర్థం. కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆ వాలిని సంహరించాడని దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడుతూ తనని వరించి వచ్చినటువంటి స్త్రీని అంటే శూర్పణఖని విరూపిణిగా చేయించాడు. అంటే శ్రీరామచంద్రమూర్తిని వరించి వచ్చింది కదా శూర్పణఖ. ఆ సమయంలో లక్ష్మణస్వామి ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన సందర్భాన్ని కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. మీ స్వామి ఎలాంటి వాడు? వరించి వచ్చినటువంటి యువతి యొక్క రూపాన్ని విరూపంగా చేసినటువంటి ఘనుడు. దేనికోసం అంటే తాను ఇష్టపడినటువంటి స్త్రీ యందు వ్యామోహం కలిగినటువంటి వాడై, అంటే సీత యందు ఆకృష్టమైన మనస్సు కలిగినటువంటి వాడై శూర్పణఖని తిరస్కరించాడు అని స్తుతి చేస్తూనే అందులో నింద కనిపించే విధంగా ఉంటుంది. కానీ అది శ్రీరామచంద్రుల వారి స్వరూపంగా శ్రీకృష్ణస్వామిని భావించి స్తోత్రం చేయటం తప్ప వేరొకటి కాదు. బలిమపి బలిమత్వా వేష్టయధ్వాంక్షవద్యః. బలిచక్రవర్తి దానమిస్తాను రావయ్యా అంటే ఆయన ఇచ్చినటువంటి దానాన్ని 3 అడుగులు స్వీకరించి లోకాలన్నీ వ్యాపించి చివరికి బలిచక్రవర్తిని అణగదొక్కేసినటువంటి వాడు ఈ స్వామి. సామాన్యుడు కాదు. ఒక కాకిలాగా బలిచక్రవర్తి ఇచ్చినటువంటి పూజను తాను స్వీకరించినటువంటి వాడై ఆ బలిచక్రవర్తినే అణిచివేసినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆ స్వామి. అలాంటి స్వామి మాకు పాతవాడే, పురాణ పురుషోత్తముడే. అతని గురించి నువ్వు మాకు చెప్పనవసరం లేదు అని ఉద్ధవునితో అంటే ఒక భ్రమరాన్ని వ్యాజంగా పెట్టుకుని ఉద్ధవునితో మాట్లాడుతోంది గోపిక. తదలమసిత సఖ్యైః దుశ్చజః తత్కథార్థః. ఇక చాలు, ఆ నల్లని వానితో కూడినటువంటి స్నేహాలు మాకింకక్కర్లేదు. ఎందువల్లంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళ గురించి మేము తెలుసుకునేదేముంది, అతనితో స్నేహం చేసేదేముంది అని నిందిస్తున్నట్లుగా ఆ స్వామివారి దివ్యత్వాన్ని
చక్కగా స్తోత్రం చేస్తున్నారు. యదనుచరిత లీలా కర్ణపీయూష విప్రుట్ సకృదన విధూత ద్వంద్వ ధర్మ వినష్టాః సపది గృహ కుటుంబం దీనముత్సృజ్య దీనాః బహవ ఇహ విహంగాః భిక్షుచర్యాం చరంతి. ఆయన చరిత్రలు ఎలా ఉంటాయో తెలుసా? మీ స్వామి చరిత్రలు ఓ తుమ్మెదా, మీ స్వామి చరిత్రలు మాత్రం వినడానికి అమృతప్రాయంగా ఉంటాయి. కానీ ఆ చరిత్రలు వింటే జరిగేది ఏమిటో తెలుసా? ఆయన్ని నమ్ముకుని ఆయన చరిత్ర విన్నవాళ్ళు ఇళ్ళు వదిలేసి దిక్కులు పట్టిపోతారు. అంటే ఇది కూడా నిందలా ఉంటుంది, ఇది కూడా స్తుతే. ఆయన చక్కని చరిత్ర అనబడేటువంటి లీలలతో కూడిన అమృతాన్ని ఆస్వాదించటం ద్వారా ఏం జరుగుతోంది అంటే, కుటుంబ సంబంధమైనటువంటి భవసాగరానికి సంబంధించిన ద్వంద్వాలు, సుఖదుఖాలు ఇలాంటివన్నీ పోయి, అవన్నీ నశించిపోయి ఇళ్ళు వదిలేసి దిక్కులు బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సపది గృహ కుటుంబం దీనముత్సృజ్య దీనాః. వెంటనే దైన్యంతో కూడినటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళై, దీనులై, విహంగాః ఇవ పక్షుల వలె భిక్షుచర్యాం చరంతి, భిక్షాటన చేస్తూ సంచరిస్తారు ఎవరైనా. ఈ స్వామి యొక్క గొప్ప గుణాల్ని మనసుకి ఎక్కించుకుని చెవులారా అమృతతుల్యమైన ఆ గానాలు విన్నారంటే, ఆయన లీలలు తెలుసుకున్నారంటే, వారికి తత్వబోధ అయిందంటే ఈ కుటుంబం మీద విరక్తి పుడుతుంది. ఈ భవసాగరం అశాశ్వతమైంది, శాశ్వతమైనటువంటి పరమాత్మను అన్వేషించాలి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి అని ఈ భవసాగరాన్ని విడిచిపెట్టి పక్షులు ఏ విధంగానైతే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయో అలాగే ఆ స్వామిని అన్వేషిస్తూ యోగులై సంచరిస్తూ ఉంటారు, ఇల్లు పట్టకుండా ఈ భవ సాగరాన్ని విడిచి అని స్తుతి. కానీ వినడానికి ఎలా ఉంది? మీ స్వామి గురించి తెలియందే ఉంది. ఆయన లీలలు ఎవరు విన్నా కూడా దిక్కులు బట్టి వెళ్ళిపోతారు, ఇల్లు వాకిలి విడిచిపెట్టి. అది ఆయన చరిత్ర, కుటుంబంలో నిలకడగా ఉండలేరు అని నిందించినట్లుగా ఉన్నది. వయం ఋతమివ జిహ్మ వ్యాహృతం శ్రద్ధధానాః కులికరుతమివ అజ్ఞాః కృష్ణవధ్వో హరిణ్యః దదృశు రసకృతే తత్ తన్నఖస్పర్శ తీవ్ర స్మర రుజః ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్త. ఓ దూత, ఓ తుమ్మెద, ఆ కృష్ణస్వామికి దూతగా వచ్చినటువంటి ఓ తుమ్మెద, వింటున్నావా నేను చెప్పేది? మేమంతా మోసపోయాం, నిజం అనుకుని అసత్యాన్ని ఇష్టపడ్డాము. మగలేళ్లతో తిరిగేటువంటి ఆడలేళ్ళు బోయవాడు మోగించినటువంటి ధ్వనిని విని ఆ సంగీతానికి ఆకర్షితమైపోయి మగలేళ్లని విడిచిపెట్టి గబగబా ఏమిటా ధ్వని అని చెప్పి వినడం కోసం వచ్చి కఠినుడైనటువంటి ఆ బోయవాడి ఆకర్షణలో పడినట్లుగా మేం కూడా ఆ శ్రీకృష్ణస్వామి అనబడేటువంటి ఆ బోయవాని యొక్క వేణునాదాన్ని విని వ్యామోహితలమై అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆయన్నే నమ్ముకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది. కఠినుడైనటువంటి బోయవాడు ఆ ఆడజింకల్ని ఏ విధంగా మోసం చేస్తాడో అదే విధంగా ఈ కృష్ణస్వామి కూడా తన వేణునాదంతో మమ్మల్ని మైమరపించి అయిన వాళ్ళందరినీ వదులుకుని వచ్చినటువంటి మమ్మల్ని కాదని ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకన్నా కఠినాత్ములు ఉంటారా? తన్నఖ స్పర్శ తీవ్ర స్మర రుజః, అతని చేతి గోళ్ల స్పర్శ చేత మాకు ప్రేమ అధికమయ్యి ఇంకా ఆ వియోగ దుఃఖాన్ని పీడని మేము అనుభవిస్తూనే ఉన్నాం. అనేక మార్లు ఈ రకంగా ఆయన చేతిలో మేము మోసపోయాము. వేటగాని యొక్క గానంలాగా ఆ వేటగాడు ఏ విధంగానైతే ఆడలేళ్లను ఆకర్షించి మోసం చేస్తాడో అలాగే ఈయన కూడా మమ్మల్ని వంచాడు. ఆయన వేణునాదాన్ని స్తుతిస్తున్నారు. ప్రియసఖ పునరాగా ప్రేయసా ప్రేషిత కిం వరయ కిమనురుంధే మాననీయోసి మేంగ నయసి కథమిహాస్మాన్ దుస్త్యజ ద్వంద్వ పార్శ్వం సతతమురసి సౌమ్య శ్రీర్వధూ సాకమాస్తే. అంగ, ఓయి ఓ తుమ్మెద, ప్రియసఖ, ఆ శ్రీకృష్ణుని మిత్రుడు అయినటువంటి ఓ తుమ్మెద, మేము చెప్పేది జాగ్రత్తగా వింటున్నావా? నువ్వు మీ ప్రియుడైనటువంటి స్నేహితుడైన కృష్ణుడు పంపిస్తేనేగా వచ్చావు.
పునరాగా ప్రేయసా ప్రేషిత కిం. ఆ కృష్ణస్వామి పంపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. సరే, వరయకిమనురుంధే, ఏం కావాలో కోరుకో, ఎందుకంటే కృష్ణుడు పంపించాడు కదా. అందువల్ల మాననీయోసి, మా అందరికీ నీవు పూజింపదగినటువంటి వాడవు. సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామి పట్ల ఎంత గౌరవం ఉందో నీ పట్ల కూడా అంతే గౌరవం ఉన్నది ఓ తుమ్మెద. ఏం కావాలో కోరుకో, ఆయనే పంపించాడు కదా. నయసి కథమిహాస్మాన్ దుశ్చజ ద్వంద్వ పార్శ్వం. విడువశక్యము కానటువంటి జంట కలిగిన ఆ స్వామి సమీపానికి మమ్మల్ని కానీ తీసుకువెడతావా? మేము రావటం ఎలా కుదురుతుంది? ఆయన విడిపడకుండా జంటగానే ఉన్నాడుగా. నిరంతరము ఆయన హృదయంలో లక్ష్మీదేవి నిత్య నివాసినిగా ఉన్నది. ఆమె ఆయన హృదయంలో ఉండంగా మేము నీతో పాటు అక్కడికి ఎలా వస్తాము? కాబట్టి ఆయన జంటగానే ఉన్నాడు. ఆయన్ని చూచినటువంటి మధురాపురిలో ఉండే స్త్రీలందరూ కూడా ఆయన ఆకర్షితులైపోతారు. కాబట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చావా? ఆయన ఇదివరకే జంటగా ఉన్నాడుగా, మాతో ఏం పని? సతతమురసి సౌమ్య శ్రీర్వధూహు సాకమాస్తే. ఓ సౌమ్యుడా, ఎల్లప్పుడూ ఆ శ్రీదేవి లక్ష్మీదేవి ఆ మహానుభావుడు పరమాత్ముని యొక్క హృదయమునందు నిత్య నివాసినిగా విలసిల్లుతూ ఉన్నది కదా అన్నారు. అపిబత మధుపుర్యా మార్యపుత్రోధునాస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్ క్వచిదపి సకథానః కింకరీణాం గృణీతే భుజమగురు సుగంధం మూర్ధ్యధాస్యత్ కదాను. ఆయన ఎప్పుడైనా మమ్మల్ని తలుచుకుంటున్నాడా ఓ తుమ్మెద? మధుపుర్యాం ఆర్యపుత్ర అధునాస్తే. పూజ్యుడైనటువంటి ఆ కృష్ణస్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే మధురా పట్టణంలో ఉన్నాడు. స్మరతి స పితృగేహాన్. మధురాపురికి వెళ్ళిన తర్వాత తండ్రి గారైనటువంటి నందుల వారిని గురించి కానీ తల్లి అయిన యశోద గురించి కానీ ఏమన్నా తలుచుకుంటున్నాడా? మా సంగతి పక్కనుంచు సౌమ్య, ఓ సౌమ్యుడా. బంధువుశ్చ గోపాన్, తన బంధువుల్ని, ఇక్కడున్న గోపాలకుల్ని, నందవ్రజాన్ని ఏమన్నా తలుచుకుంటున్నాడా? క్వచిదపి సకథానః కింకరీణాం గృణీతే. ఎప్పుడైనా అతని పరిచారికలమైనటువంటి మా గురించి ఎప్పుడైనా తలుచుకుంటున్నాడా? అసలు మమ్మల్ని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నాడా? క్వచిదపి సకథా నహ కింకరీణ. అతనికి మేము పరిచారికలం కదా, దాసీలం. అలాంటి మా గురించి ఎప్పుడైనా ఆయన తలుచుకుంటున్నాడా? భుజమ గురు సుగంధం మూర్ధ్యధాస్యత్ కదాను. అగురు యొక్క సుగంధంతో చక్కగా ప్రకాశించేటువంటి అతని యొక్క భుజస్కంధాన్ని మా శిరస్సు మీద ఎప్పుడు ఉంచుతాడో కదా ఆ స్వామి, మా తల మీద ఎప్పుడు ఉంచుతాడో కదా అని ఆ కృష్ణస్వామి యొక్క వియోగాన్ని తలుచుకుంటూ తుమ్మెదగా ఉద్ధవుణ్ణి భావన చేసి తుమ్మెదతో మాట్లాడుతున్నట్లుగా అక్రూరునికి ఈ విషయాన్నంతా తెలియజేశారు. శ్రీ సుకౌవాచ అధోద్ధవో నిశమ్యైవం కృష్ణదర్శనలాలసాః సాంత్వయన్ ప్రియ సందేశై గోపీరిదమభాషత. ఆ గోపికలు చెప్పినటువంటి విషయం వినంగానే ఉద్ధవునకు అర్థమయ్యింది. వారికి శ్రీకృష్ణస్వామి పట్ల ఎంత వ్యాజమైనటువంటి అనురాగం ఉన్నదో, ప్రేమ ఉన్నదో తెలుసుకున్నాడు. అవన్నీ విని వీళ్ళందరూ శ్రీకృష్ణస్వామిని దర్శించాలని ఎంతో తపనతో ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని దివ్య సందేశాలను వీళ్ళకి చెప్పి వీళ్ళని ఓదార్చాలి అని నిర్ణయించుకుని ఆ గోపికలతో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఉద్ధవుల వారు. ఉద్ధవ ఉవాచ అహో యూయం స్మ పూర్ణార్థాః భవత్యః లోకపూజితాః వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః. ఆహా, ఎంత ఆశ్చర్యము! మీరు నిజంగా పరిపూర్ణమైన ప్రయోజనం కలిగిన వారు. మానవ దేహాన్ని ధరించిన తర్వాత నిజమైన సంపూర్ణమైన ప్రయోజనం ఏమిటి అంటే సమస్తమైనటువంటి ఈ దేహాన్ని, హృదయాన్ని భగవదర్పణం చేసి ఆయన్నే స్మరించటం. అది మీరు అవిచ్ఛిన్నంగా చేస్తున్నారు. మీకు కృష్ణునికి అభేదమే నాకు గోచరిస్తోంది. మీకు కృష్ణుని పట్ల ఉన్నంత ప్రేమ ఈ లోకంలో ఇంకెవ్వరికీ లేదు. మీరు పరిపూర్ణమైన ప్రయోజనం కలిగిన వారయ్యారు. ఆహా, మీరు లోకము చేతే పూజింపదగినటువంటి వారయ్యారు. ఎందువల్లంటే పూజ్యుడు
భగవంతుడు అయినటువంటి ఆ వాసుదేవుని యందు మీ మనస్సు అర్పించబడింది. ఇత్యర్పితం మనః. మీ హృదయం ఎవరికి అర్పించబడిందంటే కృష్ణునకు. ఆయన తప్ప మీ మనస్సులో వేరొకరు లేరు, మీరు ధన్యులు అన్నారు ఆ ఉద్ధవుల వారు. దానవ్రత తపోహోమ జపస్వాధ్యాయ సంయమై శ్రేయోభిర్వివిధైశ్చాన్యై కృష్ణే భక్తిర్హి సాధ్యతే. కృష్ణుని యందు భక్తి కలగాలంటే ఎంత ప్రయత్నం చెయ్యాలి, మీరు ఎంత అలవోకగా స్వామిని హృదయంలో నిలుపుకున్నారు. దానాలు, వ్రతాలు, తపస్సులు, హోమాలు, జపాలు, వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, ఇన్ని రకాలైనటువంటి ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తే తప్ప ఇంకా అనేక రకాలున్నాయి. అనేక రకములైన శ్రేయస్సులు కలిగించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలతో కూడిన కర్మలను, క్రియలను ఆచరిస్తే తప్ప ఆ శ్రీకృష్ణుని యొక్క భక్తి లభించదే. అలవోకగా ఆ శ్రీకృష్ణ స్వామిని మీ హృదయంలో నిలబెట్టుకున్నారంటే కృష్ణే భక్తిరిహి సాధ్యతే. ఇన్ని విధాలుగా చేస్తే గాని సాధ్యం కాని భక్తి మీరు ఎంతో చక్కగా స్థిరంగా మీ హృదయంలో నిలుపుకున్నారంటే మీరు లోక పూజ్యులు, ఇందులో సందేహం లేదు. భగవత్యుత్తమ శ్లోకే భవతీభిరనుత్తమా భక్తి ప్రవర్తిత దిష్ట్యా మునీనామపి దుర్లభ. పుణ్యమైనటువంటి చరిత్ర కలిగిన పరమాత్ముడైన శ్రీకృష్ణ స్వామి యందు ఉత్తమమైనటువంటి చక్కని భక్తి మీ చేత నిలపబడింది. దిష్ట్యా దైవవశము చేత. ఇది మునీనామపి దుర్లభ. మునులకు కూడా సాధ్యం కాదు. వాళ్ళకు కూడా ఇంత స్థిరమైనటువంటి చిత్తం భగవంతుని యందు నిలుస్తుందా అంటే అనుమానమే. మునులు కూడా ఎంతో కష్టపడాలి. వాళ్ళకే సాధ్యం కానటువంటి స్థిరమైన చిత్తం మీ హృదయం ఆ పరమాత్మ యందు, శ్రీకృష్ణ స్వామి యందు నిలిచిందంటే మీరు లోక పూజ్యులు. దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ హిత్వా వృణీత యూయం యత్ కృష్ణాఖ్యం పురుషం పరం. ఆ భగవంతుని సంకల్పంతోనే మీరు మీ పుత్రులను గాని, పతులను గాని, మీ దేహములు గాని, మీ బంధువులు గాని, మీరుండే ఆవాసములు, నివాస స్థానాలు, భవనాలు గాని, ఐశ్వర్యములు గాని అవన్నీ విడిచిపెట్టి కృష్ణుడనేటువంటి పరమ పురుషోత్తముణ్ణి వరించారు. ఆ స్వామినే మీ హృదయంలో నిలుపుకున్నారు. మీకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? ఇటువంటి భక్తితో ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి మిమ్మల్నే నేను చూస్తున్నాను ఈ లోకంలో. సర్వాత్మ భావో అధికృత భవతీనా మధోక్షజే విరహేణ మహాభాగా మహాన్మే అనుగ్రహ కృత. మీతో సంభాషించటం, ఆ శ్రీకృష్ణ స్వామి పట్ల మీకున్నటువంటి ఆ వియోగ దుఃఖం, ఇవన్నీ తెలుసుకోవటం అనేది నేను నాకు కలిగిన అనుగ్రహంగా భావిస్తున్నాను. మీరు నన్ను అనుగ్రహించారు. ఉద్ధవుడు మహాకృష్ణ భక్తుడు, అందువల్లే కృష్ణుడు ఉద్ధవుడిని పంపించాడు. కృష్ణ భక్తుడు, ఏకాంత భక్తుడైనటువంటి ఆ ఉద్ధవుడే గోపికల యొక్క ప్రేమ చూచి వారిని స్తుతిస్తూ అన్ని రకాల మీ హృదయం అంతా శ్రీకృష్ణ స్వామితో నిండిపోయింది. అధోక్షజే, ఆ పరమాత్ముడు ఇంద్రియ నిగ్రహానికి ప్రధాన కారణభూతి అయినటువంటి ఆ స్వామి యందు మీ మనస్సు లగ్నమైపోయింది. అన్ని భావాలు ఆ శ్రీకృష్ణుడిగానే మీకు కనిపిస్తున్నాయి. మీరు విరహంతో ఆ స్వామి గురించి చెప్పిన విషయాలన్నీ వినడం అనేది మహాన్మే అనుగ్రహ కృత. నేను మీ చేత అనుగ్రహింపబడ్డాను. ఆ కృష్ణునికి మీకు అభేదమే తప్ప వేరొకటి కాదు. శ్రూయతాం ప్రియ సందేశో భవతీనాం సుఖావహ యమాదాయాగతో భద్రా అహం భర్తు రహస్కర. కాబట్టి మీరంతా ఓపిగ్గా ఆ శ్రీకృష్ణ స్వామి పంపించినటువంటి ప్రియమైన సందేశాన్ని వినండి. నేనెవరో తెలుసా? ఆ శ్రీకృష్ణ స్వామికి రహస్యమైనటువంటి కార్యములను నెరవేర్చేటువంటి పరమభక్తుణ్ణి. ఆ శ్రీకృష్ణ స్వామి ఆదేశంతో ఆయన సందేశాన్ని మీకు చెప్పటం కోసమే వచ్చాను. ఆ సందేశం మీకెంతో సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ ప్రియమైనటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క సందేశాన్ని మీరు వినవలసింది అని ఆ శ్రీకృష్ణుడు చెప్పిన సందేశాన్ని ఉద్ధవుల వారు గోపికల ముందు ఉంచుతూ ఉన్నారు.
ఇప్పుడు శ్రీ భగవానువాచ, ఇప్పుడు చెప్పేది ఉద్ధవుడైనా ఆ మాటలన్నీ భగవంతుడైనటువంటి కృష్ణుడు చెప్పినట్లే. అందువల్ల శ్రీ భగవానువాచ, కృష్ణుడు ఏమన్నాడు గోపికలను ఉద్దేశించి, భవతీనాం వియోగో మే నహి సర్వాత్మనా క్వచిత్. మీతో నాకు అసలు వియోగము ఏమాత్రము లేదు. వియోగం అంటే ఏమిటి? భౌతికమైనటువంటి దూరమా వియోగం అంటే? కాదు. ఎప్పుడూ మీరు నా యందే ఉన్నారు, నేను మీ యందే ఉన్నాను. మీకు నాకు అభేదమైనప్పుడు మీతో నాకు వియోగం ఎక్కడది? నహి సర్వాత్మనా క్వచిత్. అసలు మీతో నాకు వియోగం ఉన్నదనే భావనే నాకు లేదు. యథా భూతాని భూతేషు ఖం వాయువగ్నిర్జలం మహి తథా హంచ మనఃప్రాణ భూతేంద్రియ గుణాశ్రయ. ప్రాణులన్నింటిలోనూ పృథివ్యప్తేజో ఆయురాకాశములు ఇత్యాదిగా కలిగినటువంటి భూతములన్నీ ప్రాణుల యందు ఏ విధంగానైతే నిలబడి ఉంటాయో అదే విధంగా నేను అంతటా ఉన్నాను. మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ కూడా నా చేతనే నియమింపబడుతున్నాయి. నేనే ఆధారంగా ఉన్నాను. నేను లేని చోటంటూ లేదు. కాబట్టి మీతో నాకు వియోగం ఎక్కడి నుంచి వస్తుంది? తథాహంచ మనఃప్రాణ భూతేంద్రియ గుణాశ్రయ. ప్రాణులన్నింటికీ, ఇంద్రియాలకు, గుణములకు, మనస్సుకు, ప్రాణములకు అన్నింటికీ ఆధారభూతుడైనటువంటి వాడిని నేను. ఆత్మన్యేవాత్మనాత్మానం సృజేహన్మి అనుపాలయే ఆత్మమాయా అనుభావేన భూతేంద్రియ గుణాత్మన. నేనే తలుచుకుని సంకల్పం చేసుకుని నా చేత మాయాశక్తితో, మాయాగుణములతో ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తూ ఉంటాను, నడిపిస్తూ ఉంటాను, లయం చేస్తూ ఉంటాను. సత్వరజస్తమో గుణములతో నేనే సృష్టిస్తా. ఆ సంకల్పం నాదే. నేనే అనుకుంటాను, నేనే సృష్టిస్తూ ఉంటాను, నేనే నడిపిస్తూ ఉంటాను, నేనే లయం చేస్తూ ఉంటాను. ఆత్మమాయా అనుభావేన భూతేంద్రియ గుణాత్మన. నా మాయతోనే పంచభూతాలు కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ సృష్టింపబడుతూ ఉంటాయి, పరిపాలింపబడుతూ ఉంటాయి. ఆత్మా జ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో గుణాన్వయ సుషుప్తి స్వప్న జాగ్రద్భి మాయా వృత్తిభిరీయతే. ఆత్మ అనేటువంటిది శుద్ధమైనది. ఈ గుణములకు సంబంధించినటువంటి సంగం అనేది ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటదు. ఈ గుణముల కన్నా అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము. ఈ మాయాగుణములనేవి 3 అవస్థలు కలిగి ఉంటాయి. సుషుప్తి, జాగ్రత్త, స్వప్నం అనే 3 రకాలైన అవస్థలు ఉంటాయి, మాయావృత్తులు. వీటి ద్వారా ఆత్మ ప్రతీతమవుతుంది. కాబట్టి ఆత్మ ఈ గుణముల కన్నా అతీతమై వెలుగుతూ ఉంటుంది. ఏనేంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః తన్నిరుంధ్యాద్ ఇంద్రియాణి వినిద్ర ప్రత్యపద్యత. ఒక చక్కని ఉపమానం చెబుతున్నారు. ఏమిటది? అందరికీ తెలియటం కోసం కృష్ణస్వామి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణ. నిద్రించినప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఆ నిద్రలో ఆ కలలు వచ్చినప్పుడు అవి నిజం అనుకుంటారు. కానీ మేలుకున్న తర్వాత ఓహో ఇది కల, మిథ్య, అసత్యము అని ఏ విధంగానైతే స్వప్నంలో చూచినటువంటి విషయాల్ని భావన చేస్తారో, ఈ సంసారంలో మనకి కనిపించేటువంటి ఇంద్రియార్థములు, ఇంద్రియములకు సంబంధించిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా అదే విధంగా స్వప్నం లాంటివి. వాటి గురించి అంటే ఈ దేహాదుల్ని చూచి భ్రమపడకూడదు. దేహము వేరు, ఆత్మ వేరు. దేహ ఆత్మ సంబంధం అనేటువంటిది భిన్నమైనది. దేహం వేరు, ఆత్మ వేరు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. దేహాభిమానం ఉండకూడదు. ఎందువల్లంటే ఈ దేహములన్నీ కలలో వచ్చినటువంటి, నిద్రలో వచ్చినటువంటి స్వప్నం లాంటివి తప్ప వేరొకటి కాదు. కాబట్టి మనస్సుని నిగ్రహించుకుని ఆ మనస్సుని పరమాత్మయందు నిలపాలి. అప్పుడే నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఏ తదంత సమామ్నాయో యోగ సాంఖ్యం మనీషిణాం త్యాగస్తపో దమసత్యం సముద్రాంత ఇవాపగాహ. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ దేనికోసం? జపతపాదులన్నీ కూడా
ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం, మనస్సునందు స్వామిని నిలపటం కోసం. సముద్రంలో ఏ విధంగానైతే నదులన్నీ కలిసిపోతాయో అదే విధంగా నదులు కలిసిన విధంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు నదుల్లాంటివి. ఆ ప్రయత్నాలన్నీ ఎవరిని చేరుకోవాలి? పరమాత్మనే సాగరాన్ని చేరుకోవాలి అని చెబుతున్నారు కృష్ణ పరమాత్మ ఉద్ధవుని ద్వారా గోపికలు. మరి ఆ తరువాత విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.